విజయనగరం జిల్లాలో వైసీపీ ఆఫీసు నిర్మాణానికి అనుమతులు లేవని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అప్పటి రెవెన్యూ అధికారులతో వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారని విమర్శించారు. రికార్డులు తారుమారు చేసి అశోక్ గజపతిరాజు భూమి దోచుకున్నారని మండిపడ్డారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు. ప్రైవేట్ ల్యాండ్ అది అసలు ఫస్ట్ ప్లేస్ లో రాజావారి ల్యాండ్ లో పబ్లిక్ వినియోగం కోసం అది అలాగా ఉంచడం జరిగింది. ఆ ల్యాండ్ ని ఈరోజు మీరు గవర్నమెంట్ ల్యాండ్ కింద ఒక తహసీల్దార్ లెవెల్లో కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ ఆర్డీఓ ద్వారా ప్రపోజ్ చేయించి మీరు జీవో తెచ్చుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మిమ్మల్ని అడుగుతున్నాను. మీ పరిపాలనలో అనేక విధాలుగా రెవెన్యూ వ్యవస్థని విచ్ఛిన్నం చేశారు. యాజ్ పర్ రూల్ పొజిషన్ ఎల్లుంటే అసలు ఇబ్బందే లేదు. ఈరోజు ఒకటే ప్రస్తావన చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి లీజ్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ తీసుకున్నాం? ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఒక 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల 10 కిలోమీటర్ల ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాం. అంతే తప్పించి ఇలాగ రాజావారి భూములు టచ్ చేయడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఈరోజు కేవలం మీరు అధికారం దుర్వినియోగం చేశారు. మీరు కేవలం ఒక జిల్లాల స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం వ్యవస్థ ఒక ఎంఆర్ఓని మీరు మోటివేట్ చేసి కన్వర్ట్ చేశారన్నది మా భావన. ఒక ఎంఆర్ఓ లెవెల్లో ఎందుకు మార్చాలనే సంగతి కూడా మీరు మాకు